చాలామంది జీవితంలో యేసుక్రీస్తు ప్రభువుని అంగీకరించిన కొత్తలో అనేక మంది గొప్ప విశ్వాసం కలిగిన వారుగా ఉంటారు. దేవుడు నా జీవితంలో ఈ కార్యం చేస్తాడు, దేవుడు విడిపిస్తాడు, నా దేవుడు మాట్లాడే దేవుడు అని గొప్ప విశ్వాసంతో ఉండేవారు కొన్ని సంవత్సరాలు అయ్యేటప్పటికి భ్రష్టత్వం సంభవించడం అనేది మనం చూస్తాం. అందుకే విశ్వాస భ్రష్టులు అని చెప్పి అంటూ ఉంటారు. అవునండి, కొంతమంది విశ్వాసంలో వృద్ధి చెందేవారుగా ఉంటే, కొంతమంది సంవత్సరాలు పెరుగుతున్న కొద్దీ కూడా వాక్య జ్ఞానము ఉంటుంది, ఉపదేశంలోని సామర్థ్యము ఉంటుంది, అన్నీ ఉంటాయి. కానీ విశ్వాసము దొంగిలించబడ్డం అనేది చూస్తూ ఉంటారు. ఒక్కసారి గనుక విశ్వాసాన్ని కోల్పోతే అక్కడి నుంచి సత్యాన్ని ఎదిరించే పరిస్థితులకు వెళ్ళిపోతారు. సో సత్యానికి అసత్యానికి మధ్య ఉన్నటువంటి ఆ యొక్క వాస్తవ రేఖ చాలా సన్నగా ఉంటుంది. అది చాలాసార్లు చాలా మందికి తెలియదు. సో ఎప్పుడైతే వారు విశ్వాస భ్రష్టులో వాళ్ళు ఏం చేస్తున్నారంటే సత్యాన్ని ఎదిరిస్తూ ఉన్నారు. ఏంటా సత్యం? దేవుడు మాట్లాడాడు. ఏంటా సత్యం? దేవుడు అద్భుతాలు చేసేవాడు. ఏంటా సత్యం? దేవుడు తన్ను ఆరాధించడానికి ప్రజలను బయలుదేరమన్నాడు. అటువంటి సత్యాన్ని ఎవరు ఎదిరిస్తారు అంటే విశ్వాస భ్రష్టులు ఎదిరిస్తారంట. అందుకనే మనల్ని మనం పరీక్ష చేసుకోవాలి. ఏమన్నా తెలుసా? యేసయ్యను అంగీకరించి 5 సంవత్సరాలు అయింది, 10 సంవత్సరాలు అయింది, 25 సంవత్సరాలు అయింది. ఈ రోజున నా విశ్వాసం పెరిగిందా తరిగిందా? నేను ఇంకా అదే విశ్వాసంలో కొనసాగుతున్నానా, లేకపోతే విశ్వాసమును నేను కోల్పోయానా అని ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా మనం పరీక్ష చేసుకోవాలి.